ఏవీ న్యూస్ కి స్వాగతం. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన 101 మంది లబ్ధిదారులకు 1,01,11,716 రూపాయల విలువ గల చెక్కులను, అలాగే 6 ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 1,37,000 రూపాయల విలువ గల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పదవి కాలం ముగుస్తున్న ఎంపీటీసీలను షాల్వాతో సత్కరించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, పేద ప్రజలకు మెరుగైన వైద్యం, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యం ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. పెద్దూరి శోభ, వడ్లకొండ సర్వంతి పెద్దూరి శోభ రంగు వైట్ల గీత, చిలివేలు సునీత, రాపాత సుజాత, తదుపరి కున్నూరు విలేజ్ చిద్రాల రమాదేవి, ఎల్లందుల విజయ, అధికారులకు, మీడియా మిత్రులకు, మిగతా మిత్రులందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. పదవి విరమణ అనేది రాజకీయ నాయకుడికి ఉండదు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండేవారు ఎప్పుడు కూడా సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకున్న పదవి లేకున్నా మీకున్న మంచి పేరుతో కూడా అధికారులతో మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి పనులు చేయించే అవకాశం ఉంటుంది. కాబట్టి అయ్యో ఈ రోజుకు మా పదవి అయిపోతున్నది, మేమేమి చేయలేకపోయాం, ఇక ముందు ఏం చేయాలని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడున్న రిజర్వేషన్స్ ప్రకారం కనుక జరిగితే మీలో చాలా మంది మళ్ళా ఎంపీటీసీగా గెలిచి వచ్చే అవకాశం ఉంటుంది. 5 5 టైర్ సిస్టమ్ పెట్టారు. ఈ 5 టైర్ సిస్టమ్ లో ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, అదేవిధంగా ఒక ఎంపీపీ, ఒక జెడ్పీటీసీ, ఒక జెడ్పీసీ. ఈ 5 టైర్ సిస్టమ్ వాస్తవంగా మంచిది కాదు. గతంలో సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీ చైర్ మాత్రమే ఉండేది. ఆ రకంగా 3 టైర్ సిస్టమ్ అయితేనే ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కొంత
స్వేచ్ఛ ఉంటుంది, కొంత సేవ్ ఉంటుంది, పని చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం అయితే ఉంది. పంచాయతీరాజ్ చట్టాన్ని ఇప్పుడున్న ప్రస్తుత 5 టైర్ సిస్టమ్ నుండి 3 టైర్ సిస్టమ్ కు మార్చవలసిన అవసరం ఉన్నది. 3 టైర్ సిస్టమే మంచి ఫలితాలు ఇచ్చింది గతంలో. నేను చాలా మంది వింటున్నాను, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాకు ప్రత్యేకమైన నిధులు లేవు, ప్రత్యేకమైన అధికారాలు లేవు, గ్రామ పంచాయతీ పోతే సర్పంచ్ పక్కన కూర్చునే అవకాశం లేదు, లేదా మండల పరిషత్కి పోతే ఎంపీ పక్కన మాకు ఒక రూమ్ కానీ ఒక సీట్ కానీ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి మాకు ఈ పదవులు ఎందుకని మాట్లాడుతున్నారు. ఇది అందరిలో ఒక అభిప్రాయం ఇది బలంగా ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నది, నా దృష్టిలో కూడా ఉన్నది. తప్పకుండా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చి, వీలైతే రాష్ట్ర ప్రభుత్వ పరంగా అసెంబ్లీలో తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి 5 టైర్ సిస్టమ్ ను 3 టైర్ సిస్టమ్ గా రాజ్యాంగ పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చాలని చెప్పి నా వైపు నుంచి నా ప్రయత్నం చేస్తాను. అది అవసరం కూడా చెప్పి ఈ సందర్భంగా నేను